ఇందులో అవినాష్ రెడ్డి మెడకి ఎలా చుట్టగలిగారు? అవినాష్ రెడ్డి మెడకు ఎప్పుడు చుట్టలేకపోయినారు, చుట్టలేదంటారా? ఇప్పుడు కూడా చుట్టలేకపోయినారు. ఎట్లా చెప్తా. ప్రధానంగా ఆమె చేసే ఆరోపణలు అవే కదా వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి పేరే కదా. హార్ట్ అటాక్ స్టోరీ అనేది ఒకటి తీసుకొచ్చారు. అవును, హార్ట్ అటాక్ స్టోరీ అనేది ముందు శంకరయ్య ఇన్స్పెక్టర్తో అబద్ధమైన అతికినట్లు ఉండాలని చెప్పాలి కదా. ఏమని రాసుకుంటారు ఆయన స్టేట్మెంట్ తెలుసా శంకరయ్యది? నేను లోపల ఉన్నాను, గంగిరెడ్డి క్లీన్ చేయిస్తున్నాడు, శివశంకర్ రెడ్డి కూడా వచ్చి క్లీన్ చేయిస్తున్నాడు. ఓకే, ఏమయ్యా ఇదంటే, ఏయ్ జాగ్రత్త, మేము దీన్ని హార్ట్ అటాక్ కింద మలచాలనుకుంటున్నాం, నువ్వు కానీ నోరెత్తితే నీ ఎంత చూస్తామని ఇన్స్పెక్టర్ని బెదిరించినారంట అని రాసుకున్నారు. ఓకే, రాసుకొని అతన్ని 164 ఏమన్నారు. ఇప్పుడు సిబిఐలు 161 ప్రకారం ఏమంటే ప్రజలకు కూడా అర్థం కావాలా. 161 అంటే వాళ్ళ సంతకాలు ఉండవండి, సాక్షులు మా దగ్గర. దీంట్లోనే ఎవరు కూడా సంతకాలు లేవు, అంత ఆఫీసర్ సంతకమే ఉంటుంది. ఒక స్టేట్మెంట్ చెప్పిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, చెప్పినది ఉంటుంది. అప్పుడు రఫ్ రాసుకుని తర్వాత ఆఫీస్గా పోలీస్ స్టేషన్లోనో వాళ్ళ ఆఫీసులో కూర్చొని నీట్గా దానికి కావాల్సిన కరెక్షన్ తీసుకొని వాళ్ళ స్టోర్కి దగ్గర రాసి కింద ఈయన సంతకం పెట్టుకుంటాడు. ఎవరు సాక్షి పెట్టాడు, ఇక్కడ సాక్షి పెట్టాడు. 164 అయితే సాక్షి సంతకం పెట్టాలి, మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాలి, సంతకం పెట్టాలి. మళ్ళీ మార్చడానికి లేదు ఈ స్టేట్మెంట్. ఒక ఎఫ్ఐఆర్ లో తప్పిస్తే మిగతా ఎక్కడ కానీ సాక్షులు మా దగ్గర సంతకం పెట్టారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. దాన్ని అవి ఎందుకంటే ఎంత డేంజర్ అంటే అవి జైలుకు పంపనీకి పనికొస్తాయి. చెప్పి ఇతన్ని నువ్వు ఫలానా రోజు వచ్చి నువ్వు చెప్పాలా, లేకపోతే నిన్ను కూడా దీన్ని ముద్దాయిగా తీస్తాము, నువ్వు తుడిపిస్తుంటే కూడా నువ్వు ఊరుకున్నావు కాబట్టి నిన్ను కూడా వాళ్ళతో అరెస్ట్ చేస్తామని బాగా బెదిరించారు. ఎవరు అప్పటికి తను సస్పెన్షన్లో ఉన్నాడు 2 ఏళ్ల పాటు, జీతాలు లేవు, ఆయన బాగా డిస్పరేట్లు ఉన్నాడు. ఏమి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. సరే మీ కర్మ, మీరు ఏదో 161 మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే నాకేం సంబంధం లేని వచ్చేసాడు. వాళ్ళంతా నీట్గా తయారు చేసి నువ్వు 164కి రమ్మని నోటీస్ ఇచ్చారు. ఆయన నేను 164 చెప్తా కానీ నా వర్షన్ చెప్తా, నువ్వు రాసినది చెప్పనన్నాడు. ఆ పోలీస్ ఆఫీసరు ఆడు చెప్తే నేను బెదపడితే నాకేముంది ఆ ఇమేజ్, నా వద్ద పిస్తలు కూడా ఉండి అది బెదిస్తే వాడిని కాల్చేస్తా శంకరెడ్డిని. వాడు బెదిస్తే నేను బెదురుతానా? ఇట్లా అబద్ధాలు నేను చెప్పను, లేదు అట్లా జరగలేదు, అది నేనున్నాను ఎర్రగంగిరెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మీద వాళ్ళంతా క్లీన్ చేసి నేను చూశాను. తర్వాత బయటకు వచ్చినాకనే అది మర్డర్ అని తెలిసింది. ఓకే, తర్వాత అది వచ్చి శవం బయటకు వచ్చినాకనే పిఏ కృష్ణారెడ్డి నాతోని నరేడ్డి రాజశేఖరెడ్డితో మాట్లాడించినాడు. ఆయన ఏం చేయాలంటే, అవును సార్ పోస్ట్ మార్టం అయితే చేయాలా, క్రిమినల్ కేసు పెడితే అని నేను చెప్పాను. అట్లయితే క్రిమినల్ కేసు పెట్టమని చెప్పారు. అప్పుడు కూడా ఆయన లెటర్ సంగతి నాకు చెప్పలేదు. చెప్పింటే నేను వెంటనే మర్డర్ కేసు కడుతుంటే ఓకేనా. ఇవన్నీ ఏమి తెలియవు కాబట్టి మా సుపీరియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ముందు సస్పీషియస్ డెత్ కింద కట్టినా. నేను తీసుకునే నిర్ణయం కూడా కాదు అది, మా ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా. ఇంత పెద్ద కేసులో నా సొంతంగా నేనేం చేస్తా, ఎస్పీతో మాట్లాడుతున్నా, డిఎస్పీతో మాట్లాడుతున్నా, డిఐజీలు అందరూ ఫోన్లు చేస్తున్నారు. అందరి ఇన్స్ట్రక్షన్స్ మేరకే నేను సస్పీషియస్ డెత్ చేశాను. మీరు గుండెపోటు కదా, అవినాష్ రెడ్డి గుండెపోటు అని నాకు చెప్పాడు. ఇవన్నీ మీరు రాసుకున్నారు, అవన్నీ అబద్ధాలు. నేనెందుకు చెప్తాను? 164 అయినా అబ్బాయి పోలే. పోకపోతే వీళ్ళు ఏం చేశారు, అవినాష్ రెడ్డి వీళ్ళని మేనేజ్ చేసి చెప్పకుండా పోయినారని. నన్ను ఎవడు మేనేజ్ చేస్తాడు? నన్ను ఎవడు మేనేజ్ చేయలేదు అని అతను నెక్స్ట్ ఇతను బెదిరిస్తేనే ఎస్పీ కడపకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు వీళ్ళ మీద, సిబిఐల మీద. ఎస్పీ గారు దాన్ని డీజీకి పంపించారు, డీజీ వాళ్ళు సిబిఐ కూడా పంపించారు. అలా చేసుకొచ్చారు అవినాష్ రెడ్డిని ఇరికిచ్చేకి. అంటే ముందు రాసేసుకున్నారు కథ రాసేసుకొని దీని ప్రకారం తీసుకోవాలనుకుంటే అతను కోఆపరేట్ చేయలే. రెండోది ఏమంటే, ఎర్రగంగిరెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, జైలు నుండి వచ్చాడు, మళ్ళీ అతన్ని జైలుకి పంపించాల్సిన అవసరం లేదు. ఎర్రగంగిరెడ్డిని వాళ్ళ స్కీమ్ ప్రకారం ఎర్రగంగిరెడ్డి మా నాన్నతో పాటు ఉండి మా కుటుంబంతో పాటు ఉన్నాడు కాబట్టి అతను అప్రూవల్ అవుతాడని అనుకుని 40 కోట్ల బేరం అతనితోనే మాట్లాడినట్లు చెప్పారు. ఆయనకు కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ కూడా వాళ్ళ వ్యక్తుల ద్వారా ప్రెజర్ పెట్టారు ఎర్రగంగిరెడ్డికి. ఎర్రగంగిరెడ్డిని వయసు 60 సంవత్సరాలు, 65. ఇప్పుడేంది నువ్వు జైలుకు పోతావు, మళ్ళా నువ్వు అప్రూవర్గా నీకు ఏం కేసు లేకుండా ముద్దాయి లేకుండా చేస్తారు. అప్పటికే ఛార్జ్షీట్ వేసినారు, నువ్వు అప్రూవర్గా నీకు కేసులు లేకుండా చేస్తాం మేము అని చెప్తే ఆయన అన్నాడు, వివేకానంద లేకుంటే నేను ఎవడు సార్ కొనికిస్క, జీరో నేను కదా, జీరో కదా, నాకేముంది సార్ ఇప్పుడు, వివేకానంద నేను చంపుకుంటానా? ఒకవేళ నేను అట్లా అమ్ముకో. నంబర్ 1 అవినాష్ రెడ్డి వీళ్ళంతా సేనామాయకులు, వాళ్ళకు లోపలికే రాలేదు మేము చేస్తున్నప్పుడు, శంకరెడ్డి కూడా రాలేదు. వాళ్ళ అమాయకుల మీద నేను చెప్పడం ఒక నేరం అయితే,
రెండేది నేను అప్రూవర్గా మారితే నేను నిజంగా మా దేవుడిని నేను చంపుకున్నట్లే కదా. నన్ను జైలుకి పంపించినా పర్వాలేదని నేను చేయలేదు, అందుకు మళ్ళీ నన్ను జైలుకి పంపించారు. పోయొచ్చా నేను, మళ్ళీ రెండో తూరు కూడా జైలుకి పోయింది, నేను ఒప్పుకోనందుకే అనేది ఆయన ఒకటి. కృష్ణారెడ్డిని రామ్ సింగ్ చాలా వేధించాడు, చిత్రహింసలు పెట్టాడు, ఆ టార్చర్ భరించలేని విధంగా చేశాడు. పిఏ కృష్ణారెడ్డి కూడా మా ఇంటిలో 38 ఏళ్ళు ఉన్నాడు ఆయన పిఏగా. ఆయనకు వేరే ప్రపంచమే తెలియదు. వివేకానందుడు వేరే కుటుంబం తప్పిస్తే వాళ్ళ కుటుంబం తప్పిస్తే వేరే ప్రపంచం తెలియదు ఆయనకి. ఈడు కూడా మనం చెప్పినట్లు వింటాడు కదా. ఏం చెప్తాడు, అవినాష్ రెడ్డి వచ్చినాడు, శంకర్ రెడ్డి వచ్చినాడు, భాస్కర్ రెడ్డి వచ్చి తుడిపించినారు, అంతే కదా చెప్తాడు. అవును. గంగిరెడ్డి ఏమో కుట్ర కోణం అప్రూవర్ అయితే, ఈడు అప్రూవర్ అయితే ఇతను కూడా ముద్దాయి కదా, జైలుకు పంపిస్తామని రామ్ సింగ్ అదే కదా చెప్పింది. నిన్ను జైలుకు పంపిస్తాం ఒప్పుకోకుండా ఉంటే అని విపరీతంగా కొట్టి అదే కేసులో ఉండేది. ఆయన కేసు పెట్టింది కృష్ణారెడ్డి. ఆయనని వీళ్ళిద్దరు సునీత రాజశేఖర రెడ్డి వాళ్ళు వీళ్ళు మనకు అప్రూవర్స్ అవుతారు అని మొత్తం ఊహించుకొని ఓ స్టోరీ తయారు చేసి ఇచ్చారు. ఎప్పుడైతే ఎర్రగంగిరెడ్డి అప్రూవర్ కాలేదో అసలు మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్పిరసీ ప్రూవ్ చేయాలంటే, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఎంవి కృష్ణారెడ్డి కూడా నేనెందుకు అబద్ధం చెప్తే వాళ్ళు రానే లేదు, నేను ఉదయం లోపలికి పోయి శవాన్ని చూసినప్పుడు శవాన్ని బయటికి పోయి అంబులెన్స్ ఎక్కించేందుకు అక్కడే ఉన్నా కదా, వాళ్ళు అసలు రాలేదు. ఎర్రగంగిరెడ్డి వచ్చాడు, తుడిపిచ్చాడు హడావిడిగా, శవాన్ని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళంతా బయట ఉన్నారు, లాన్లో ఉన్నారు. ఆ అసలు అది మర్డర్ అని ఈయనకు తెలుసు, కృష్ణారెడ్డికి తెలుసు, ఎద్దుల ప్రకాష్కి తెలుసు, నర్రెడ్డి రాజశేఖర్కి తెలుసు, నర్రెడ్డి సునీతకి తెలుసు, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి తెలుసు. అంతవరకు మిగతా ఎవరికి తెలియదు, ఎర్రగంగిరెడ్డి కూడా తెలియదు మర్డర్ అన్న సంగతి. ఆ లెటర్ చదివినోడికి ఎవరికైనా మర్డర్ అని తెలుస్తుంది. ఈ 5 మందికి తప్ప ఎవరికి తెలియదు. మరి వాళ్ళకి ఎంత అమాయకంగా నేను అసలు నర్రెడ్డి రాజశేఖర్ చెప్పినందుకే కదా ఇంత పెంట అయింది. నేను ఒక అవినాష్ రెడ్డికి చెవులో చెప్పింటే కూడా ఇట్లా ఉంది సార్ లెటర్ రాసి పెట్టినా అంటే ఇంత జరగదు కదా, వచ్చి ఎర్రగంగిరెడ్డి తుడిసేది లేదు కదా, ఎర్రగంగిరెడ్డికి చెప్పింటే కూడా లెటర్ ఉందని ఆడు తుడిసాడు కదా, ఇదంతా నేను చేసిన పాపమే. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వైపు సిబిఐ కానీ దర్యాప్తు అధికారులు ఏమన్నా చూసారా, ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేశారా, ఎందుకు లెటర్ దాచిపెట్టమన్నారు? లెటర్ దాచిపెట్టు పోలీసు వాళ్ళకు గుర్తు చూపొద్దు, నేను వచ్చినాక చూసుకున్నంత అనే ధైర్యం ఎక్కడి వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో వాళ్ళ మామ అంతా. అవును, ప్రభుత్వం ఇది ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఒకే ఒక లింక్ ఏముందంటే శివప్రకాష్ రెడ్డి క్లాస్ 1 కాంట్రాక్టర్, పెద్ద ఎత్తున ఆయనకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఈ 5 సంవత్సరాల పాటు 2014 నుంచి 19 వరకు రిత్విక్ ప్రాజెక్ట్స్ అని సీఎం రమేష్ గారు వారికి సబ్ కాంట్రాక్ట్ చేసుకొని ఆయన ఎస్టాబ్లిష్మెంట్ని ఎట్లా రన్ చేసుకున్నాడు. ఆ పరిచయాలు ఉన్నాయి. ఇంకా బీటెక్ రవి ఈయన క్లాస్మేట్, ఎవరు నర్రెడ్డి రాజశేఖర్ క్లాస్మేట్, ఏదో స్నేహము అని చెప్తారు. అవి ఉన్నాయి ఆయనకు బంధాలు. అవును, మరి ఆ బంధము ఆ రిలేషన్తోని నేను చూసుకుంటాను ధైర్యంగా చెప్పాడా? ఆ రోజుకే తెలుగుదేశం నాయకులతో గట్టి బంధం ఉంది ఆయనకి. నంబర్ 1 పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్తాడు? రెండో పాయింట్ వచ్చేసి సిట్ 1 వాళ్ళు 3 అరెస్ట్ చేశారండి. ఎప్పుడు 28/3/2019లోనే చేశారు. 18 రోజులు 13 రోజులు ఇంటరాగేట్ చేశారు. ఎవరిని చేశారు? ఎర్రగంగిరెడ్డిని చేశారు, పిఏ ఎంవి కృష్ణారెడ్డిని చేశారు, ఎద్దుల ప్రకాశం చేశారు. ఎందుకు చేశారంటే ఎర్రగంగిరెడ్డినేమో సీన్ ఆఫ్ అఫెన్స్ తుడిపిచ్చాడని ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, దుబ్బలక్ష్మి అంటారు ఆమెని, రాగిరి లక్ష్మి, ఇంట్లో పని ఆమె, తర్వాత ట్యాంకర్ బాస్ అని అతను, తర్వాత పందింటి రాజశేఖర్ కాణిపాకం నుంచి అప్పుడే వస్తాడు. ఆ 3 కలిసి క్లీన్ చేస్తారు. ఓకే, క్లీన్ చేస్తారు. ఎవరు దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఎర్రగంగిరెడ్డి. కాబట్టి ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసినారు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే లెటర్ దాచిపెట్టినందుకు. ఈయన లెటరు తీసుకొని ఎద్దుల ప్రకాష్కి ఇచ్చి తన ఇంట్లో దాచిపెట్టాడు. ఎవరు? ఎంవి కృష్ణారెడ్డి. కాబట్టి సాక్ష్యాన్ని నువ్వు మరుగుపరిచావని ఉద్దేశం. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాచిపెట్టాడు? ఆయన రాజశేఖర్. ఆయనే పోలీసు వాళ్ళకి చెప్పాడు, నేనే చెప్పానండి దాన్ని దాచిపెట్టామని ఎస్పీకి ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత దాచిపెట్టమంటే దాచిపెట్టినాడు ఆయన. అవును, ఓకేనా? ఎర్రగంగిరెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేసిన వాళ్ళని పని మనుషుల్ని అరెస్ట్ చేసి వదిలేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేశారు.
ఈ లెటర్ విషయానికి వస్తేకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సునీతను వదిలేసి పని చేసిన పని మనుషులే కదా, ఒక పిఏ అంటారు, అవును, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఏం న్యాయం ఉంది ఇది? ఇన్స్ట్రక్షన్ ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సునీతను కూడా అరెస్ట్ చేయాలి. అంటే ఆ రోజుకు తెలుగుదేశం గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదంటే ఈయనకు తెలుగుదేశం నాయకులతో బలమైన బంధం ఉంది. ఆ లెటర్ దాచిపెట్టమని చెప్పారు అన్న పాయింట్ దగ్గర ఆ పాయింట్ కూడా వాళ్ళు నేను ఆ లెటర్ చూస్తే ప్రసాద్ని పోయి జనాలంతా చంపేస్తారు అని అనుకున్నాడంట. ఒకవేళ నిజంగానే ప్రసాద్ చంపింటే నువ్వు ఆయన మీద నీ మామ మీద కన్నా ప్రసాద్ మీద జాలి ఉంటుందా నీకు? అసలు మీనింగ్ ఉంది దాంట్లో లేదు. ఎందుకు నువ్వు ప్రసాద్ను రచించాలనుకుంటున్నావు? అంటే నీకు తెలుసు ప్రసాద్ కాదు చంపింది, వేరే వాడు సమ్ XYZ అని నీకే తెలుసు అది అని నేను అభియోగం చేస్తారు ఎవరైనా. మూడోది వచ్చేసి ఈ అప్రూవర్ గమ్మని విపరీతమైన ఇబ్బంది పెట్టారు. ఎవరు? రామ్ సింగ్. ఈయన వినలే కాబట్టి రామ్ సింగ్ వాడు వినడం లేదు, మీరేమన్నది అంటే మళ్ళీ కొడుకుని ప్రెజర్ పెట్టి హైదరాబాద్కి పిలిపించారు ఎంవి కృష్ణారెడ్డిని, సునీత, రాజశేఖర రెడ్డి 18/10/2021 పిలిపిస్తే ఈ అబ్బాయికి ముందు రోజంతా చాలా టార్చర్ పెడితే, డాడీ చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, నువ్వేమో వాళ్ళు చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వడం లేదంట రామ్ సింగ్కి, నువ్వు వచ్చి స్టేట్మెంట్ ఏదో వాళ్ళతో నువ్వు మాట్లాడుకొని దీన్ని ఇదే నాకు టార్చర్ అయిపోయిందంటే వాడు వచ్చాడు. అతను వచ్చేసి పోయారు కొత్త ఆఫీస్కి. పోతే నువ్వు ఎందుకు చెప్పడం లేదు, నువ్వు ఎన్నేళ్ల పాటు మాతో పాటు ఉండి నువ్వెందుకు ఇప్పుడు మాకు మేము చెప్పినట్లు నువ్వు స్టేట్మెంట్ అంటే, నీ ఇంట్లో నేను పనిచేస్తే పిఏగా ఉన్నా, నేను నీతేం డబ్బులు తీసుకొని చేయలేదు, మీతో అసోసియేట్ ఉన్నా నేను నాన్నకు, దీనికోసం నేను వాళ్ళ మీద అబద్ధం చెప్తానా? వాళ్ళు అసలు రానేలేదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు లోపలికి ఒకసారి వచ్చి చూసిపోయినోడు మళ్ళీ అవినాష్ రెడ్డి కానీ శంకరెడ్డి కానీ లోపలికి రాలేదు, చనిపోయినట్టుంటే నేను శవాన్ని బయటికి తీసిపోయేంత వరకు నేనున్నా, వాళ్ళు వచ్చి తుడిసినారంటే ఎలా చెప్తాను నేను అంటే దాని మీద హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. లేకపోతే నిన్ను జైలుకి పంపిస్తాము, నువ్వే ఉండవు, నిన్ను మేనేజ్ చేశారు వాళ్ళు అంటే, నన్ను ఎందుకు మేనేజ్ చేస్తారు? దాన్ని మేనేజ్ చేస్తాడు ప్రపంచంలో ఎవడు పుట్టలే అబద్ధం చెప్పించేకి, అవినాష్ రెడ్డి నీకు మేనేజ్ చేసి అంటే అసలు నాకు సంబంధమే లేదు అని హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఈమె గట్టి గడుస్తుంది, ఇతను కూడా గట్టి గరచడం మొదలుపెట్టినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చేసి కృష్ణారెడ్డి కూల్ అని చెప్తే, ఏంది అతన్ని అడుక్కునేది నువ్వు కూల్ అంటున్నావు, కృష్ణారెడ్డి మనం చెప్పినట్లు చెప్పకపోతే నువ్వు జైలుకు పోతావు, నిన్నెవడు రచిస్తాడని పాయింట్ ఇది ఆమె చెప్పింది. ఆమె చెప్తేనే ఇతను స్టన్ అయిపోయినాడు. ఇతన్ని నేను అబద్ధం చెప్పకపోతే ఇతను ఎందుకు జైలుకు పోతాడు, సంథింగ్ రాంగ్ ఇట్లా అని ఇంకా మాట్లాడకుండా అటువంటి పోయి సో ఆమె బయటపడింది ఈ విషయాన్ని, ఆమె చెప్పింది సునీతారెడ్డి భర్తతో. నిన్నెవడు రచిస్తాడు? కృష్ణారెడ్డి మనకు సహకరించి మనం చెప్పినట్లు చెప్పకపోతే రామ్ సింగ్ కి నువ్వు ఈ కేసులో జైలుకు పోతావు, నిన్నెవడు రచిస్తారు? ఓకే, ఆ మాట చెప్పింది. ఈ మూడు దానిల వలన ఎంవి కృష్ణారెడ్డి బలంగా నమ్ముతున్నాడు షమీంకు కొడుకు ఆస్తి లేకుండా చేసేకే వీళ్ళు ఈ పని చేశారేమో అని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డికి చెక్ పవర్ లేకుండా చేశారట, చాలా ఆస్తులు బదలాయించుకున్నారని. షమీం అనే మహిళతో ఆయనకున్నటువంటి సంబంధం ఏంటి, వారసత్వం అనే అంశం కూడా ఇక్కడ ఏదైనా రోల్ పోషించుండొచ్చా? ఎస్, షమీం అని నేను ఇన్ని చదివా కదా, ఇన్ని స్టేట్మెంట్లు, ఇవన్నీ స్టేట్మెంట్లు, ఇవి అందరి స్టేట్మెంట్లో కన్నా అత్యంత నిజాయితీగా ఉన్న స్టేట్మెంటు షమీందండి. ఓకే, షమీం ఆమెని అక్టోబర్ 2020లో 3 days కంటిన్యూగా ఇంటరాగేట్ చేశారు. లేడీ పోలీసు కానిస్టేబుల్స్ని పెట్టుకొని 3 రోజులు చేశారు. అత్యంత నిజాయితీగా క్లియర్గా ఇచ్చింది ఆమె స్టేట్మెంట్. ఓకే, హైదరాబాద్లో పీజీస్లో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎంఎస్సి బయోటెక్ చదివింది. అప్పుడు అందరు చెప్పారు బయోటెక్ చదివితే చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని, తర్వాత ఏం రాలే. ఈమె కూడా రెడ్డి ల్యాబ్స్లో అప్లై చేసింది ఆ టైంలో. చేస్తే వాళ్ళు, అమ్మ మీ ఊరైనే కదా సీఎం ఉన్నాడు, ఇక్కడ ఏదైనా ఒక లెటర్ రికమెండేషన్ వస్తే ఇక్కడ వస్తుంది, లేకపోతే కష్టము అంటే ఈయనకు అప్రోచ్ అయితే లెటర్ సంతకం చేయించుకొని రెడ్డి ల్యాబ్స్కు తెచ్చి ఇచ్చారు, అప్లై చేశారు. అది లిస్టు ప్రొనౌన్స్ చేస్తారు కదా, లిస్ట్ అవుట్ చేసి ఆ నోటీస్ బోర్డులు వేస్తే ఈమె పేరు లేదు, లేదు. అప్పుడు ఈమె అక్కడుంటే రెడ్డి ల్యాబ్స్ ఆఫీస్ నుంచే, ఆ ప్రెమిసెస్ నుంటే వాళ్ళ బాబాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ బాబా ఈయనకు ఫోన్ చేస్తాడు, అంత యాక్సెస్ అందరికి. ఈయన గన్మ్యాన్కి ఫోన్ చేస్తే అలా రాలేదా, అట్లయితే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, సార్ రెడ్డి ల్యాబ్స్ ప్రెమిసెస్లు ఉన్నాయంటే ఓ ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఇప్పించుకుంటాడు సార్. అది ఈమెకి లేదు, షమీంకి, వాళ్ళ అక్కకు ఉంది ఫోన్, అది డబ్బా ఫోన్ లేదు.
ఆ ఫోన్కి ఈయన ఫోన్ చేసి మీరు అక్కడే ఉన్నానమ్మా మేము వస్తున్నా అని ఒక పావు గంటకు అర్ధ గంటకు వివేకానంద రెడ్డి గారు గవర్నమెంట్ కారు ఉంటుంది కదా రైట్ ఇటు గన్మ్యాన్ అంతా వేసుకొని పోతాడు. పోతేనే వీళ్ళిద్దరు సంభ్రమాచారంగా చూస్తూ ఉంటారు ఆడపిల్లలు. అంటే ఆ ప్రిమిసెస్లో దగ్గరలోనే ఉన్నారేమో ఆయన ఆ టైంకి. ఏమున్నారు హైదరాబాద్లో ఉన్నాడు సీఎం కదా, రాజశేఖర్ సీఎం కదా ఇక్కడ హైదరాబాద్లో. అవునవును. వాళ్ళిద్దరిని చూసి పిలిచి మీరేనా అంటే అవును సార్ అంటే రండి అని చెప్పి పోయి ఆడ మేనేజర్ ఎవరు ఉంటారు కదా ఉద్యోగం ఇస్తే ఆయన ఆఫీస్లోకి ఈయన వెళ్తూ ఈయన లాంజ్లో కూర్చోబెట్టిపోతాడు అక్కడే ఆఫీస్ ముందర. ఓ పావు గంట ఒక 20 minutes తర్వాత లోపలికి పిలిచి ఈమెకి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఇప్పిస్తాడు. ఈమెకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంది మేము మా బ్రతుకేమి మా కథ ఏమి, ఇక సీఎంకు సాధ్యేస్తాం కూడా. అందులో వివేకానంద రెడ్డి అంటే చాలా గ్రేట్ ఫిగర్ ఆమెకి, వెరీ టాల్ మ్యాన్ ఆమె ఉద్దేశంలో. వచ్చి మాకు ఇప్పించడం ఏందని చాలా ఇది అయిపోతుంది, ఎగ్జైట్ అయిపోతుంది అమ్మాయి. అయిపోయి అంతా బయటకు వస్తేనే ఆయన టీ తాగొస్తాడు కదా, టీ తాగితేనే సిగరెట్ తాగే అలవాటు. టీ తాగొచ్చి ఆ కార్ కన్నా నిలబడి సిగరెట్ ముట్టిస్తే ఈ అమ్మాయి కొంచెం ప్రొయాక్టివ్ ఉంది. సార్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా, పబ్లిక్గా సిగరెట్ తాగొచ్చు సార్ చిన్నగా నవ్వుకుంటానే అంటుంది. అంటే ఆయన నవ్వుకుంటా ఆమెకల్లా చూసి కింద పడేసి ఆర్పేసి సరే అమ్మా నేను వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఈమె ఫోన్లు చేయడం ఏందో ఆయన ఫోన్లు చేయడం ఫస్ట్ అదే సీన్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్లో. ఆ రోజు నుంచి ఆమెకు వచ్చిందా నువ్వు చేరినావా గిరినావా అని అట్లా మాట్లాడుకుంటా ఫోన్లోనే ఎక్కువ రోజులు పరిచయం అయిపోతుంది. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు ఆయన. నువ్వెట్లా నన్ను పెళ్లి చేసుకుంటావు, నీకు భార్య పిల్లలు అంత ఉన్నారు అంటే, లేదు నాకు నా కూతురు పుట్టిన తర్వాత నా భార్యకు ఆస్తమా ఉంది, నాకు వైవాహిక జీవితం అనేది నాకు లేదు అప్పటి నుంచి నా భార్యతో, నువ్వేమో ఆమెకు అన్యాయం చేసినట్లు అంటే నేను అమ్మాయికి ఒక స్త్రీకి నేను అన్యాయం చేయలేనా నేను చెప్తే అదేమి నువ్వు అన్యాయం చేసినట్లే కాదు అని ఆమెను కన్విన్స్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తారు. షేక్ మహమ్మద్ అక్బర్ అని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటాడు. 3/10/2010 పులివెందలలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అక్కడ పిఏగా ఇలా బావ ఎవరైతే పెళ్లి చేశారో అతన్ని పిఏగా పెట్టుకుంటాడు. పిఏగా పెట్టుకొని ఈ అమ్మాయిని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టి ఆయన కాపురం చేస్తుంటాడు డైలీ. కానీ ఈ విషయం బయటికి రాకుండా ఎలా ఉంటుంది, గన్మెన్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. పెద్ద బామారిది శివప్రకాష్ రెడ్డికి తెలుస్తుంది. శివప్రకాష్ రెడ్డి భాషను పోయి బెదిరిస్తాడు. ఒకటి కాదు 2 మాటలు కానీ చాలా మాటలు బెదిరిస్తే నా కొడుకు నువ్వు ఊరు ఇస్తావా లేదా, సింహాద్రపురం వెళ్ళిపోతావా లేదా అంటే వాడు ఒకసారి తిరుక్కుంటాడు. అదేం సార్ మీ బావని నేనేం తీసుకోవడంలే, ఆయన వస్తున్నాడు, మీ బావని కంట్రోల్ చేసుకోండి, పెళ్ళి ఆయన చేసుకోమంటే చేసాం కానీ మేం కాదు చేసింది, మీ బావ అంటే వాడేం పెద్దనా చూస్తాని ఆవేశంలో ఏదో కొంచెం నోటు తూలుతాడు. ఆ విషయం షమీముకి చెప్తాడు భాష. భాష చెప్తే ఆ రోజు రాత్రి ఇంటికి వస్తాడు కదా సార్, వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్తుంది, నీకు నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబం నుంచి నాకు ఎంత ప్రొటెస్ట్ వస్తుందో ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలిసే నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆ బాధ లేదో నేను ఒక్కరిని పడాలా, కానీ మా కుటుంబమే ఇబ్బంది పడిపోతుంది ఇప్పుడు అంటే ఏం జరిగిందని అనునయిస్తే అడిగితే ఇట్లా మీ శివప్రకాష్ రెడ్డి మీ బావమరిది మా బావని ఇట్లా కొడతాను చంపుతాను ఊరిస్తావా లేదని బెదిరించా అంటే ఇట్లా జరిగింది, నిన్ను కూడా తిట్టినాడంటే ఈయన పొద్దున్నే ఆవేశంగా పోయి ఆఫీసులో పోయి అంగి పట్టుకొని గొడవ చేస్తున్నాడు, వాడిని బెదిరించడం వచ్చినా అని మళ్ళీ మరుసటి రోజు రాత్రి మీకు చెప్తాడు, ఇట్లా గొడవ చేసి వచ్చాను బెదిరించాను ఇంకా నీకేం ఇబ్బంది ఉండదు లేని. ఆ విధంగా జరుపుకుంటూ పోతుంది. రైట్. ఇప్పుడు ఈ షమీమ్ ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఫ్యామిలీలోకి ఆస్తుల విషయం వారసత్వం విషయం ఏమన్నా అది లాస్ట్కి వస్తుంది, కొడుకు పుట్టినాక వస్తుంది. కొడుకు పుట్టాడు వాళ్ళకి. ఇది 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 నిదానంగా శివప్రకాష్ రెడ్డి తెలిసినాక ఇంట్లో తెలుస్తుంది, అంత అయిపోతుంది. 2010లో ఏదైంది, 14లో కొడుకు పుట్టినాడు ఆమెకి. 13 ఆ ప్రాంతంలోన ఇంట్లోన డిస్కషన్ ఆయన ఏం అడుగుతాడంటే మీరు ఎలా రావడం లేదు సార్, సౌభాగ్యం ఎప్పుడు కూతురుతుంటుంది, ఆమె హెల్త్ బాగాలేదు, నువ్వు ఎలాగో రావడం లేదు, ఆడ నేను ఒక్కడే ఉంటా పులివెందల్లో, నేను అందరికి తెలిసిపోయింది అప్పటికి గొడవలైనా ఇంట్లో అయిపోయినాయి, నేను అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అంటాడు. ఫ్యామిలీ యొక్క రెస్పెక్ట్ అండ్ హానర్ కదా పులివెందుల్లో వీళ్ళ ఫ్యామిలీ ఏం కథ, అసలు ఆయన అట్లా మాట్లాడి ఉండకూడదు అడగకూడదు. ఈమె కోపంతో ఆ రోజు గొడవతో ఒక బాటిల్ ఆయన మీదకి విసిరితే అది పోయి గోడకు తగిలింది అని చెప్తారు, బయట చెప్పుకునే స్టోరీలో అది నాకు అత్యంత ఇస్తే నాకు లేదు. ఆ రోజు నుంచి ఆయనకు ఆమెతో టాకింగ్ టర్మ్స్ లేవని ఈ దీంట్లో నరేంద్ర రాజశేఖర్ చెప్పాడు సిబిఐలకి. ఓకే, 2019లో జరిగింది. ఈ 6 ఏళ్ల పాటు తండ్రికి కూతురికి నరేంద్ర రాజశేఖర్ మనం చూడలేదు, నరేంద్ర రాజశేఖర్ స్టేట్మెంట్ సిబిఐలకు ఇచ్చింది. ఓకే, ఇలా అయిన తర్వాత ఆమెకు 2014 ఆగస్టులో ఏమో కొడుకు పుడతాడు, షేక్ అస్లాం సెహన్సా ఆయన అబ్బాయి పేరు. ఎందుకు అతని మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఆయన.
ఆ పిల్లోనితో ఆడుకోవడము ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండడము, ఆ పిల్లోని గుర్రమాట ఆడిచ్చే కూడా ఈయన చూడడం, ఆ పిల్లోడు చాలా బాగుంటాయి వీడియో. ఎంత ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది. కానీ ఏమి కూడా వాళ్ళకు ఫైనాన్షియల్గా కానీ ఆస్తిరూపకంగా చేయలేకపోతున్నాడు. కారణం ఏమంటే చేసే మనిషే లేదా ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి. నలుగురు పార్ట్నర్స్, సునీత గారు, సౌభాగ్యమ్మ అక్క, నరేడి రాజశేఖర రెడ్డి సారు, నలుగురు దాంట్లో భాగస్తులు, పార్ట్నర్షిప్. అది నలుగురు సంతకాలు పెడితే అలా ఏది మార్చాలనే కానీ జస్ట్ ఇంపాసిబుల్, ఎలా మారుస్తారు? కానీ ఆమెకి ఏదో చేయాలి, ఆమె చాలా ప్రెజర్ ఉంది. నీకు లాస్ట్ ఛార్జ్ షీట్లోన లాస్ట్ ఆయన చనిపోయే ముందర ఆమె పెట్టిన మెసేజ్లు ఇవన్నీ. ఓకే, ఈ 20 ఇవన్నీ ఒక ఆమె వివేకానంద రెడ్డి ఫోన్ నుంచి రిట్రీవ్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన ఎస్ఎంఎస్లు. ఓకే, చేస్తే వీళ్ళు ఆమెకు ఆస్తి రాకుండా ఎంత అడ్డుపడుతున్నారో, వాళ్ళ మీద ఎంత కోపం ఉందో షమీంకు తెలుస్తుంది. అది మనం చదివి వినిపిస్తే కూడా బాగుండదు. ఇప్పుడు చాలా బూతులు తిడతా వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇద్దరు తల్లి బిడ్డ, బిగ్ పిగ్ స్మాల్ పిగ్ అని సంబోధిస్తూ ఉన్నాయి. చదువుకొని ఆ విధంగా మాట్లాడినవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే మెసేజ్ రూపంలో మెసేజ్ ఆమె భర్తకు పెట్టింది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులోన ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి చిట్వేలోళ్ళు ఇద్దరు తీసుకొని పోతారు. ఆయనకు సేల్కమ్ జీపీఏ ఉంది ఈయనకు, కానీ వేరే వాడు రిజిస్టర్ చేసుకున్నాడు, అది డిస్ప్యూట్ ఉంది, ఆ డిస్ప్యూట్ కానీ మనం సెటిల్ చేస్తే మంచి డబ్బు వస్తుంది అంటే, కాబట్టి ఈమె ప్రెజర్ ఎక్కువ ఉంది, దానికోసం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ట్రై చేస్తే అది అటర్ ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాని డాక్యుమెంట్స్ ఫ్రాడ్ ఫేక్ అని ప్రూవ్ చేశారు పోలీసులు. దాంట్లోన ఆ ఫోర్త్ డాక్యుమెంట్స్ కూడా సీసీ ఒరిజినల్ అని చెప్పేటివి తీసి వాళ్ళు కోర్టుకు పంపించారు. ఈ రోజు కూడా కోర్టులో ఉన్నాయి. అది సిబిఐలో చూడలే, నేను చూశాను, సీసీ నంబర్తో సహా తీసుకొచ్చాను. ఓకే, యలహంక పోలీస్ స్టేషను కేసులోన 37 ACMM కోర్టులోన సీసీ నంబర్ 9079 ఆఫ్ 2013 కేసులో ఈ రోజు కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ని రాధాకృష్ణమూర్తి గారు కోర్టు పంపించినారు. జైలుకు వచ్చినాక మా ఒరిజినల్స్ ఉన్నాయండి, మాకు సర్టిఫికేట్ కాపీలు కావాలంటే కోర్టు వాళ్ళు ఇచ్చారు. ఓకే, అవి చూపించి వివేకానంద రెడ్డికి ఇచ్చి పంచాయతీ చేయించుకున్నాడు ఆయన. కోర్టు సర్టిఫికేట్ కాపీలు అంటే రాజముద్రలు అన్నీ ఉంటాయి కదా, నమ్మేశాడు వివేకానంద రెడ్డి గారు. ఓకే, ఆయన చేతిలో ఏం లేకుండా ఏం లేకపోయి అమ్మాయికి ఏదో చేయాలనే, కొడుకు కూడా రెండో భార్యకి చేయాలనే దానికి ఉంది. చెప్తా దానికే చెప్తున్నా, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దానికి వస్తా. ఇతను దస్తగిరి ఏమన్నాడు, రౌండ్ సీల్స్ ఉన్నాయి అనుకుంటా. అవును, ఫస్ట్. తర్వాత అవినాష్ రెడ్డి ఓసారి రౌండ్ సీల్స్ ఉండేటివి బిల్లు రాశాడు కొడుక్కి. అవి అసలు డాక్యుమెంట్స్ కోసమే మర్డర్ చేస్తే నాకేం సంబంధం అండి, మర్డర్ ఫర్ గెయిన్ అది అని చెప్పాడు. కరెక్ట్, అది ఆ స్టోరీ మీరు వింటే, అది ఇంత భాగం వింటే మర్డర్ ఫర్ గెయినే, ఆ డాక్యుమెంట్స్ కోసమే చంపినట్లు అనిపిస్తుంది అది చెప్పే స్టోరీ. చెప్పినాక వీళ్ళు మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేయించారు. ఎందుకంటే దస్తగిరి నాకు తెలియదని చెప్పాడు, నాకు చదువు రాదు అవేమని చెప్పాడు. తర్వాత లేదా అవి బెంగళూరుకు ల్యాండ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ అని అట్లనా అని నేను అది వచ్చిన తర్వాత నేను లోతుకు పోయినా. పోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో 37 ACMM కోర్టు సీసీ నెంబర్ 9079/2013లో కోర్టులో ఉన్నాయి ఈ రోజు కూడా. తర్వాత కోర్టు సర్టిఫికేట్ కాపీనేమో వెంకటప్రసాద్ దగ్గర ఉంది. ఆయన దగ్గర చూసి ఆడ ఉంది అని వాళ్ళు ఫోటోస్టాట్ తీసుకొని సెల్ఫ్ అటాచ్ చేసుకొని పంచనామా రాసుకొచ్చుకున్నారు. మరి ఆయన తీసిపోయింది ఏం డాక్యుమెంటు? జనరల్గా రౌండ్ సీల్స్ ఉండేటివి నోటరీలు రౌండ్ సీల్ కావాలి. ఇప్పుడు ఈమె మెసేజ్లు చూసి ఈయనకున్న ప్రెజరు, ఈయనకు చేతిలో డబ్బు లేకుండా చేశారు, ఏం లేదు. అప్పుడు ఆయన ఏమి ఈమె స్టేట్మెంట్ సెమీం స్టేట్మెంట్లో ఉన్న భాగం చూసి మీరు ఏం కంక్లూడ్కి వచ్చారు? సెమీం ఏం చెప్తుందంటే, ఏమి చేయలేకపోయినాక బెంగళూరు నుంచి రాకుండా ఆయనకు ఏది వెరైటీస్ ల్యాండ్ కూడా నాకు ఇవ్వలేకపోకుండా, నా కొడుకు ఏం చదువు కూడా ఏం సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నాకేం ప్రామిస్ చేశాడంటే, అయ్యా బాబు నాది 1/4 ఉంది నా మొత్తం వ్యాపారాల్లో, నా ఆస్తుల్లో నా 1/4 షేర్ మొత్తం నా కొడుక్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. వాడు ఇంకా మైనర్ కాబట్టి నా బామ్మారిది సుబాన్ ఉన్నాడు కదా, వాని పేరు మీద బిజినెసెస్ వాని పార్ట్నర్ చేస్తాను, మిగతాదంతా వానికి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పినాడు నాకు అని ఆమె చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ అవే కావచ్చా? నేను బలంగా నమ్ముతున్నాను. ఈ స్టోరీ నేను ఊక చెప్పడంలే, అన్ని సర్కమ్స్టెన్సెస్ చూసిన తర్వాతనే, నేను వాళ్ళ స్టేట్మెంట్లు కూడా చూసిన తర్వాతనే అవి ఖచ్చితంగా ఆయన నోటరైజ్డ్ విల్లు తయారు చేసి పెట్టుకున్నాడు.
ఎందుకంటే ఈయన బతుకున్నంత కాలం మార్చలేడు ఆయన. ఆ, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వచ్చి సంతకం పెడితే కదా పోస్తాయి. అవును. డబ్బులు ఒక పైసరావు, వాళ్ళది ఏదన్నా మనీ ఉంటే శివప్రకాష్ రెడ్డి దగ్గర తిరుగుతుండాలా డబ్బు ఏదన్నా ఉంటే. ఎందుకంటే నాకు తర్వాత అప్పులు కూడా శివప్రకాష్ రెడ్డి గారే అంతా విన్న తర్వాత ఎవరికైనా వచ్చే అనుమానం, ఆస్తి కోసమో ఆస్తి పోతుందనో విల్లు రాసేశారనో ఈ మర్డర్ జరిగే అవకాశం ఉండదా? అదే విల్లు తీసిపోయారు కదా, డాక్యుమెంట్స్ తీసిపోయారు కదా, ఎర్రగంగిరెడ్డి తీసిపోయాడా ఇంకోటి తీసిపోయారని అది అనవసరం. సీన్ నుంచి రౌండ్ సీల్స్ ఉన్న డాక్యుమెంట్స్ సర్చ్ కోసం దానికోసమే చంపామని చెప్తున్నాడు కదా. అవి తీసుకొని పోయారు కదా. అవును. మళ్ళీ ఏ డాక్యుమెంట్స్ అందరి ఇంట్లో వెతికిచ్చారు వీళ్ళు, ఎక్కడ లేదు, సిబిఐలో ఎక్కడ దొరకలే. ఏముంది దాన్ని సించి అగ్గి పెట్టింటారు, అదే వీళ్ళకి పనికి వచ్చేది కాదు కదా. అవును, సమీం పనికొచ్చేది. వివేక హత్య తరువాత నర్రెడ్డి సునీత స్టేట్మెంట్లు మారుతూ రావడం వెనుక రీజన్ ఏంటి? దేశంలో అత్యంత ఖరీదైన లాయర్ సిద్ధార్థ లోద్రాను పెట్టుకునే రేంజ్ దస్తగిరికి ఎలా వచ్చింది? జీవితంలో చూడలేనంత డబ్బు, వెంటనే బెయిలు, ఈ ఆఫర్లతోనే దస్తగిరి అప్రూవర్గా మారాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి భేతాల ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు రాబడదాం.